దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క అధికారమునకు, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క సత్యమునకు మనలను ఎన్నటికిని మనము విడదీయకుండా ఆయన ప్రేమకు బద్ధులమై, ఆయన సన్నిధిలో బ్రతుకువారమై, దేవుని యొక్క నిరంతరమైన కృపను మనము కోరుకొనుచు ఆకాంక్షిస్తూ ఆయన సన్నిధిలో సన్నిధానవర్తులుగా సన్నిధి సంపదను, సన్నిధి భాగ్యమును, సన్నిధి సిరిని, సన్నిధి సౌభాగ్యమును అనుభవించుటకు మనలను మనము సరిచేసుకొనవలసిన వారమై ఉన్నాము. దినము ఆయన నీతి రాజ్యమును వెతకటము, దేవుని కృపా సంపత్తిని పొందడము, దేవుని చేత నడిపించబడము, దేవుని చేత ప్రేరేపించబడము, ప్రతి కార్యములోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి నడకలోనూ, ప్రతి ప్రయత్నములోనూ దేవునికి ఇష్టమైన రీతిగా మనలను మనము సరిచేసుకొనుటకు ఆయన యొక్క అధికారమును ఒప్పుకొనుచు ఆయనకు ఇష్టమైన రీతిగా ఆయన చిత్తాన్ని ప్రేమిస్తూ ఆయన చిత్తము చేత బంధించబడి అనేకమైన విధములుగా మనము మన జీవితములకు, మన కుటుంబములకు, సమాజమునకు ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఈ లోక సంపత్తిని మొత్తము మనము ఆయన కృపాక్షేమములను బట్టి అనుభవించు నిమిత్తము ఆయన కొరకు వెదుకుచు, వేడుకొనుచు, పోరాడుచు, గెలుచుచు నిరంతరము కూడా ప్రతి సమస్యలోనూ ఆయన యొక్క మేలును ఆకాంక్షిస్తూ ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి ఆలోచనలలోనూ ఆయన అనుకూలతను మనకు ఇచ్చే సమయము కోసం మనకు ఇచ్చునట్లుగా మనలను మనము సరిచేసుకొనుటకు, యోగ్యతను పొందుటకు ఈ భూమి మీద మన ప్రయాస ఎంతయు దేవుని కోసమై, దేవుని రాజ్య నిర్మాణము కోసమై, ఆయన నీతి కోసమై, ఆయన యొక్క తత్వమునకై, ఆయన యొక్క బోధకై ప్రయాసపడుచు బ్రతుకులను, జీవితములను, కుటుంబములను, సమాజమును వెలిగించవలసిన వారమై ఉన్నాము. ఎవరికి వారే వెలుగై ప్రకాశించవలెను, ఎవరికి వారే, ఎవరి కుటుంబాలకు వారే ఆశీర్వాదము, దీవెనగా మారవలసిన వారమై ఉన్నాము. అటు యొక్క దైవ సన్నిధిని మనము ఇప్పుడు సమీపించి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గంధ స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ప్రధాన యాజకుడా, గొప్పవాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప తండ్రి, నిత్యుడవగు దేవ, సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నామకరణము కలిగిన వాడా, బిరుదులను నా తండ్రి పొందినవాడా, జవాబులను ఇచ్చువాడా, మేలు చేయువాడా, కృప చూపువాడా, నీ నామమునకే వందనములు దేవా. మమ్మల్ని నిజముగా నీ సన్నిధిలో ఏ రీతిగా సరిచేసి కూర్చుండబెట్టుటనే కనుకొలను ఆ రీతిగా మీరే సరిచేసి కూర్చుండబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు తండ్రి, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనములు. శుభ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను మీరు మాకు అందించమని, మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. మా నడతలు, మా ప్రవర్తన క్రియలు, మా ఆలోచనలు, మా ఉద్దేశములు, మా తలంపులు, మేము చేయు ప్రతి కార్యము కూడా నా తండ్రి మీ ద్వారా చేయనట్లుగా ఈ భూమి మీద నా తండ్రి మీ రాజ్యం నిర్మాణాలకై నా తండ్రి మేము వేగిరపడినట్లుగా, నీ రాజ్యమును ప్రేమించినట్లుగా, నీ కృపను వెంబడించినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. పరలోకమందు అయా నీ యొక్క నా తండ్రి మేలును నా తండ్రి, నీ జీవమును నా తండ్రి మీరు దాచి ఉంచిన నీ విధానములో నా ప్రభా మా ఆత్మరక్షణ మేము చేసుకున్నటకు ఆత్మల భారమునకై నా తండ్రి పనిచేయు వారిగా ఆత్మలతో నా తండ్రి
అయా నా ప్రభ అభిషేకించబడిన వారమై నీ పరిశుద్ధాత్మకు నా తండ్రి విధేయత కలిగిన వారమై ఆత్మ సంపత్తిని నా తండ్రి పరిశుద్ధాత్మ వరమును పొందుటకు నా దేవా నీ కృప చూపించండి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు రాజా. మీ నామమునకే వందనములు దేవా గనుడా శ్రేష్ఠుడా ఉన్నతమైన నా గొప్ప తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. మీ యొక్క నా తండ్రి స్వారూప్యము నా తండ్రి నా తండ్రి మీ స్వతంత్రతను మీ యొక్క నా తండ్రి స్వేచ్ఛను మీరు మాకు ఇచ్చిన విధానంలో నా గొప్ప మేము మా ఇష్టమునకు కాక నా తండ్రి నీ చిత్తమునకు విధేయులముగా నేను నీవిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రములను నీ చిత్తానికి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అనుకూలమైన రీతిగా మేము వాడుటకు నా దేవాన్ని కృప చూపించండి. మా జీవితములను మా కుటుంబములను మీరు కట్టండి దేవా. నవ సమాజ నిర్మాణము జరిగించండి. క్రీస్తు రాజ్యంను వ్యాపింప చేయండి దేవా. క్రీస్తు తత్వమును బోధలను నా తండ్రి ప్రతి ఒక్కరు వినుటకు నా దేవా, వాటిని నమ్ముటకు విశ్వసించుటకు నా దేవా, పరిపక్వము నిండుటకు నా తండ్రి రాజ్య నిర్మాణంలో నా తండ్రి పాలిభాగస్తులకు నా దేవా నీ కృప చూపించండి. ఎవరికి ఇచ్చిన తలాంతులను వారు నీ క్రమములో నా తండ్రి వృద్ధి పొందించుటకు నా తండ్రి ఆలోచనలను ప్రేరేపణలను నా తండ్రి దృష్టిని మీరు మీ యందు నిలుపునట్లుగా నా దేవా మీ నడిపింపునకై నా తండ్రి ఆశపడినట్లుగా మీ ద్వారా నడిచినట్లుగా నా తండ్రి జీవమును మేలును నా తండ్రి మరణమును శాపమును మీరు దాచి ఉంచిన మీ క్రమములో నా తండ్రి ఏ మార్గమును ఎంచుకొనవలసి ఉన్నదో వాటన్నింటినీ నా తండ్రి మీరు మా ముందు పెట్టి ఉన్నారు. జీవ మార్గమా మరణ మార్గమా శాప మార్గమా అయా నా తండ్రి ఈ క్రమములో నా తండ్రి నా తప్ప అయా నా తండ్రి మేమే వాటిని నా తండ్రి ఎన్నిక చేసుకొనవలసి ఉన్నది. అది మా ప్రవర్తన ద్వారా డిసైడ్ చేయబడును నా తండ్రి. దానిని నా తండ్రి మేము ప్రేమించే క్రమంలో తండ్రి జీవన మరణములు నాలో కవసము నా తండ్రి ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా నా తండ్రి మీరిచ్చిన ఆయుష్ను సంపూర్ణముగా పరిపూర్ణముగా నా తండ్రి జీవించుటకు నీ కార్యములను నెరవేర్చుటకు నా తండ్రి నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. క్రియాశీలకమైన నా తండ్రి నీ యొక్క రాజ్య నిర్మాణములో నా తండ్రి నీ ఉన్నత పట్టణములో యెరూషలేము పట్టణములో ప్రవేశించుటకు నా దేవా నీ కృప చూపించండి. యెరూషలేమును ప్రేమించు అనుభవమును నా తండ్రి యెరూషలేమునకై ప్రాకులాడుటము నా తండ్రి యెరూషలేమునకై నా తండ్రి అయా నా తండ్రి నా కృప ఆరాట పడటము నా తండ్రి ప్రేమ కలిగి దాని బాగు కోసం శ్రేయస్సు కోసం నా తండ్రి నీ రాజ్యం కోసం నీ నీతి కోసం ప్రార్థన చేసేవారిగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి అభిషిక్తునిగా చేసి నా తండ్రి అభిషిక్తురాలుగా ఎంపిక చేసి నీ రాజ్య నిర్మాణమును చేయమని నా తండ్రి నూతన యెరూషలేము అనుభవము నా తండ్రి నీ జనులందరికీ మీరు కల్పించమని ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ ప్రతి ఒక్క నా తండ్రి జనాంగములోను ప్రభా నీ కృప నా తండ్రి అయా నా ప్రభా నిలిచి ఉంటున్నట్లుగా నిరంతరమైన నీ కాపుదల ఎన్నటికి నీ అనుభవించినట్లుగా ఎప్పటెప్పటికి నీ నా ప్రభా విడవని వారిగా విడదయరాని బంధముగా నీలో బలపరచబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృప ద్వారా నీ ఆలోచనల ద్వారా నా తండ్రి నీ మరుగు మాటల ద్వారా నీ రహస్యముల ద్వారా నీవు పొందుపరిచిన నీ పరిశుద్ధపు వాకుల ద్వారా మేము నా తండ్రి వెలిగించబడి నా తండ్రి వాటిని అర్థం చేసుకొనొచ్చు జీవ గ్రంథమును నిత్యము మా జీవితములలో నా తండ్రి పఠనము చేసుకొనొచ్చు నా తండ్రి వాక్య పఠనమును నా తండ్రి నా ప్రభ చేసే క్రమములో నీ పరిశుద్ధాత్మ కలిగి నా తండ్రి ఆత్మనేత్రములు వెలిగించబడి మనోదీపమునకు నా తండ్రి అయా నా ప్రభాన్ని ప్రేరణ కలిగొచ్చేసి మనస్థితిలో నా తండ్రి మానసికమైన విధానములో నా తండ్రి పరిపక్వమైన రీతిగా నా తండ్రి విశాల దృక్పథముతో నా తండ్రి నీవిచ్చిన నా తండ్రి నీ దివ్య సన్నిధిని నా తండ్రి అనుభవించుకొనొచ్చు నా ప్రభ
సమస్తము కూడా కేవలము నీ మందులో ఉన్న ఉద్దేశము ద్వారానే నా తండ్రి అర్థం చేసుకోగలిగిన జ్ఞానమును నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. దానికి ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. పరలోక సంబంధమైన నీ పరమభరితమైన జ్ఞానమును ఇచ్చిన తండ్రి, పరలోకపు ఈవులను నా తండ్రి మీరు మాకు అందించిన ప్రభా తృప్తిపరచండి. మా సరిహద్దులలో నెమ్మదిని నా తండ్రి, మా సరిహద్దులను విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృపను వెదుకు వారినుగా, నిన్ను నిరంతరము పూజించు వారినుగా, వేడుకొని వారినుగా, నీకై మొర్రపెట్టు వారినుగా, నీ రాజ్యమును తెలుసుకొని వారినుగా నా తండ్రి మా జీవితాలను కట్టుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా ప్రస్తుతం ఉన్న ప్రతి పరిస్థితికి నా తండ్రి నీ సమాధానమునివ్వండి. ప్రతి పరిస్థితిలోనూ నీ అనుకూలతను చూపేవాడివి నా తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. మీ నామమునకే వందనములు దేవా. అయా ప్రస్తుతం ఉన్న నా తండ్రి ప్రపంచ పరిస్థితికి నా తండ్రి నీ సమాధానములు ఎక్కడా, జరుగుతున్న యుద్ధమునకు నా తండ్రి నీ ముగింపు ఏమున్నది నా తండ్రి, ఏ రీతిగా నీ జనులకు నా తండ్రి నీ కాపుదలను విధించనున్నావు నా తండ్రి. నీ కృప ద్వారా నా తండ్రి నీ రాజ్యములు నా తండ్రి ఇజ్రాయేలు దేశం నా తండ్రి నా ప్రభ కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని నీవు చేసిన నీ ప్రవచనమును బట్టి నా తండ్రి, నీవిచ్చిన వాగ్దానమును బట్టి నా ప్రభ, నీవిచ్చిన మేలును బట్టి నా తండ్రి నీ జనాంగమును నీవు ఏర్పాటు చేసుకున్న నీ క్రమములో నా తండ్రి కాపాడుటకు నా తండ్రి నీవెంతైనా శక్తిమంతుడు అయి ఉన్నావు నా తండ్రి. నీకు సాటి ఏదీ లేదు నా తండ్రి. ఎన్నో యుద్ధ ఆయుధములు నా తండ్రి ఇరాన్ భద్రపరుచుకుని ఉన్నప్పటికీ అయా నా తండ్రి 15,000 భయంకరమైన మిసైల్స్ మా దగ్గర ఉన్నాయని తెగ ఎచ్చులు పడుతూ ప్రగల్భాలు పలుకుచున్న ఇరాన్ దేశంలో నా తండ్రి ఎలా తుత్తునీలుగా నా తండ్రి నువ్వు విరగబడతావో కూడా అయా నా తండ్రి నా పాప వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు నాయన. ఒక్క మిసైల్ కూడా నా తండ్రి నీ జనాంగం దగ్గర లేకపోవచ్చు నా తండ్రి. కానీ యుద్ధము చేయువాడివి నీవు నా తండ్రి, యుద్ధ వీరుడవు, యుద్ధ తంత్రములను ఎరిగిన వాడివి, యుద్ధ సూత్రములను ఎరిగిన వాడివి, యుద్ధము యొక్క నా తండ్రి నా గొప్ప ఆలోచనలను తెలిసిన వాడివి నా తండ్రి. ఏ రీతిగా ముగించుట నీకు ఇష్టమో ఆ రీతిగా మీరు ముగించి ప్రపంచ శాంతిని గావించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆ రోజు నా తండ్రి దావీదును నా తండ్రి అయా నా తండ్రి యుద్ధమునకు పొమ్మని నా తండ్రి అక్కడ జనాంగమును లెక్కించమని చెప్పినది నీవే. లెక్కించినందుకు నా తండ్రి అయా నా పాప నాయన తనకి నా తండ్రి ప్రతిదండన విధించింది నీవే నా తండ్రి. అయా నా తండ్రి యోవాబు నా తండ్రి యుద్ధమును లెక్కించినప్పుడు నా యుద్ధ అక్కడ నా తండ్రి శత్రు సైన్యములను నా తండ్రి లెక్కగట్టినప్పుడు నా తండ్రి తను భయపడినాడు నా తండ్రి. కానీ నా తండ్రి ఒక్కరు నా తండ్రి యుద్ధమునకు నిలబడిన ఒక్కరు నా తండ్రి నీ మీద నమ్మకము వహించి నా తండ్రి ఎంతో నమ్మకంతో నా తండ్రి నీవు చెప్పిన ప్రతి స్థలమునకు వెళ్ళి శత్రురాజులను జయించిన దావీదు నా తండ్రి ఒకానొక సందర్భములో సన్నగిల్లిన విశ్వాసముతో నా తండ్రి నీ మాటలు నీ పరాక్రమమును నా తండ్రి కొంచెము విస్మరించి నా తండ్రి ఆ మాట నీవు చెప్పినావో చెప్పలేదో గ్రహించలేని విధానములో నా తండ్రి అయా శత్రు సైన్యమును లెక్కించినందుకు అయా నా తండ్రి నా ప్రభ తన దగ్గర ఉన్న సైన్యమును నా తండ్రి సరిచూసుకున్నందుకు నా తండ్రి తనకి ప్రతిదండన మీరు చేసి ఉన్నారు నా తండ్రి. నా తండ్రి ఆ యుద్ధంలో నా తండ్రి అపజయమే అతనికి సంభవించి ఉన్నది నా తండ్రి. కానీ నా ప్రభ లెక్కించకపోయినా ఎవరున్నా లేకపోయినా యుద్ధ మిసైల్స్ నా తండ్రి ఎన్ని యుద్ధ పరికరములు వారు వాడినా వీరి దగ్గర లేకపోయినా నా తండ్రి నీ కార్యమును నా తండ్రి నీవు విసిదపరిచే నా గొప్ప దేవుడు నా తండ్రి. ఒక్క నా తండ్రి నా ప్రభ నాయన నీ మాట చేత నా తండ్రి నీ యొక్క నా తండ్రి నీ పరాక్రమము చేత నా తండ్రి తుత్తునీలుగా ఇరాన్ దేశము తుది ముట్టించగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. కానీ అది నీ ప్రణాళిక అయి ఉండదు నా తండ్రి. అది నీ చిత్తము కాదేమో ప్రభువా. వారికి నా తండ్రి మీరు సమయమునిచ్చుచున్నారు దేవా. వారి పట్ల నా తండ్రి మీరు కృప చూపుచున్నారు దేవా. నీ కృపను వారు అర్థం చేసుకున్నటకు నా తండ్రి
వారి సమయమును వారు అర్థం చేసుకున్నటకు నా తండ్రి, మీ తట్టు మరటకు నా తండ్రి వారిని ప్రేరేపించండి దేవా. ఆ యుద్ధములో నా తండ్రి జరిగే నష్టమును నా తండ్రి హర్మూన్ జలసంధి ద్వారా నా తండ్రి నా ప్రభ జరిగే రవాణాలు, ఎగుమతులు దిగుమతులు నా తండ్రి నిలిచిపోవడంతో ప్రపంచములో నా తండ్రి ప్రపంచ దేశములకు నా తండ్రి నా ప్రభ నా తండ్రి పొరుగు దేశములకు నా తండ్రి ఎంతగా నష్టము వాటిల్లుచున్నదో నా తండ్రి అదంతయు నా తండ్రి మీరు సరిచేయండి దేవా. పరిస్థితులు ఎట్టివైనను సరే నా తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. నీకు చెప్పటమే మాకు చేత కాదు నా తండ్రి, నీ దగ్గర పొందటము తీసుకోవడమే మాకు చేత కాదు నా తండ్రి. అడగడము నా తండ్రి, నేర్చుకోవడము, పొందడము నా తండ్రి, చెప్పడము మాకు సరి అయిన విధానంలో తెలిసి ఉంటే నా తండ్రి సమస్తాన్ని ఒక్క నిమిషములో మార్చగలిగిన నా గొప్ప దేవుడు మీరు నా తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. దావీదుకి ఇచ్చిన విజయములు నా తండ్రి అనేక యుద్ధములలో నా తండ్రి ఒక్కడై ఉన్న దావీదునకు నా తండ్రి, తక్కువ సైన్యం ఉన్న దావీదునకు ఇచ్చిన విజయమును నీ పరాక్రమమును నా తండ్రి నేడు నా తండ్రి ఇజ్రాయేలునకు ఇవ్వడకు నా తండ్రి, ఇజ్రాయేలు దేశమునకు నా తండ్రి మీరు ఇచ్చుటకు, స్థాపించుటకు నా తండ్రి, ప్రతిష్ఠించుటకు నా దేవా ఇష్టపడుచున్నారు దేవా. వ్యూహము కలిగి ఉన్నారు నా తండ్రి. నీ వ్యూహాత్మకమైన నా తండ్రి నీ ధోరణిలో నా తండ్రి నా తండ్రి నీకు వ్యతిరేక్తమైన వారందరూ నశించుటకు నా తండ్రి సిద్ధముగా ఉన్నారు నా తండ్రి. కానీ నా తండ్రి నీవు ప్రేమామయుడివి, గొప్పవాడివి, నా తండ్రి ప్రేమతత్వము ప్రేమమూర్తివి కాబట్టి నా తండ్రి ప్రేమతత్వము కలిగిన వాడివి కాబట్టి నా తండ్రి నశింప చేయట నీ చిత్తము కాదు నా తండ్రి. రక్షించుట నా తండ్రి, కృప చూపుట నా తండ్రి, నీ రాజ్యమునిచ్చుట, నీ రాజ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరిని స్థాపించుట నా తండ్రి నీ మర్మమై ఉన్నది కాబట్టి నా తండ్రి వారికి నా తండ్రి మీరు సమయం ఇచ్చుచున్నారు నా తండ్రి. నా తండ్రి అగ్రదేశమైన అమెరికన్ ప్రెసిడెంట్ కి నా తండ్రి ప్రగల్భములని నా తండ్రి ఎన్నో నా తండ్రి సోషల్ మీడియా వార్తలు హల్చల్ చేయుచున్నవి నా తండ్రి. హెచ్చులకు పోతున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు ఇజ్రాయేలుకు నా తండ్రి నా ప్రభ వ్యతిరిక్తమైన విధముగా నా తండ్రి నా ప్రభ తను కూడా చాలించనై ఉన్నాననే వార్తలు కూడా నా తండ్రి నేడు సోషల్ మీడియాలో వచ్చుచూ ఉన్నవి నా తండ్రి. ఏది ఏమైనా నా తండ్రి నీ క్రమాన్ని అయితే ఎవ్వరు నా తండ్రి తప్పించుకోలేరు నా తండ్రి, ఎవరు నా తండ్రి విడిపించుకోలేరు నా తండ్రి. నీ దృష్టి ఎవరి మీద ఏ రీతిగా నా తండ్రి మీరు నిలిపి ఉన్నారు, ఎవరిని ఏ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీ కృప చేత నా తండ్రి మీరు ఆవరించి ఉన్నారో ఆ కార్యము నా తండ్రి నిశ్చయముగా తథ్యముగా జరుగును నా తండ్రి. దానిని నా తండ్రి చూచే నేత్రములను నా తండ్రి విజయ పతాకముని వెదరవేయుటకు నా తండ్రి నీ జనులకు మీరు మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీ జనాంగం అంతటిని నా తండ్రి ప్రత్యేకమైన విధానములో నా తండ్రి మీరే 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 సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. యుద్ధమును నా తండ్రి ముగించి వేయండి నీ చిత్తమునకు నా తండ్రి ముగింపులు ఏ రీతిగా ఇచ్చుట నా తండ్రి నీకు ఇష్టమైనది. అది ఏది ఏమైనా సరే నా తండ్రి ప్రశాంతమైన పద్ధతిలోనే యుద్ధము ముగియునయ్యున్నది నా తండ్రి. అలా ముగించేవాడివి మీరే. ఎంతకి వినని పక్షంలో నీ ప్రణాళికను నా తండ్రి స్థాపించుటకు నా తండ్రి నీ ప్రణాళిక వ్యతిరేక్తముగా ఎవరు ఉన్నారో వారిని నశింప చేయుటకు కూడా నా తండ్రి ఏమాత్రము వెనుకాడిని నా గొప్ప దేవుడు నా తండ్రి. ఎప్పటికీ నిలిచినది నీవు, నీ రాజ్యము, నీ యొక్క సత్యము, నీ ప్రణాళిక, నీ నిబంధన, నీ కట్టడలు, నీ విధులు మాత్రమే నా తండ్రి. ఈ క్రమములో నా తండ్రి ఎవరు ఏ రీతిగా ప్రేరేపించబడవలసి ఉన్నదో, ఏ రీతిగా నీ సన్నిధికి రావలసి ఉన్నదో నా తండ్రి, ఏ రీతిగా నిన్ను నా తండ్రి ఆరాధించవలసి ఉన్నదో, నమ్మవలసి ఉన్నదో నా తండ్రి నీకు చూపించండి దేవా. శరీరములను నా తండ్రి నా తండ్రి నా ప్రభ బలహీనపరుచుకొనకుండా యుద్ధముల వలన జరుగుతున్న నష్టములకు నా తండ్రి వారు స్పందన కలిగి నా తండ్రి ఆస్తి నష్టములు, ప్రాణ నష్టములు నా తండ్రి ఎంతో నా తండ్రి నా ప్రభ ఎంతగానో విస్తృతంగా నా తండ్రి విజృంభణ చేయించు నా తండ్రి ఇరాన్ నా తండ్రి దురాత్మ చేత నా తండ్రి బంధించబడి నా తండ్రి ప్రేరేపించబడుచున్నది. కానీ ఇరాన్ దేశమునకు కూడా నీ రక్షణ ఇచ్చుటకు నీవు ఆశ కలిగిన దేవుడు నా తండ్రి. అందు నిమిత్తమే వారికి సమయముని ఇచ్చి నా తండ్రి తెగ ఎచ్చులు పడిపోతూ నా తండ్రి నా ప్రభ నాయన ఎన్నో మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి ఇచ్చుకొనుచున్నారు నా తండ్రి. వారిని నా తండ్రి నడ్డి విరగొట్టి నా తండ్రి
వారికి రక్షణ కల్పించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. రక్షణ ఇవ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. నిన్ను నమ్ముటకు నా తండ్రి వారు రక్షించబడుటకు నా దేవా, నీ సింహాసనమును ఇరాన్ దేశంలో మీరు ప్రతిష్ఠించ చేయండి దేవా. భూగర్భస్థంలో నా తండ్రి రహస్యముగా నీకు మొదలుపెట్టుచున్న ఇరాన్ సంఘమును నా తండ్రి, దాని ఆకాంక్షను నా తండ్రి, ఆలోచనను నా తండ్రి, అది ప్రయాసపడుచున్న విధానము నా తండ్రి, నీ సంఘము ఎంత ప్రతిష్టముగా నా తండ్రి ఇరాన్ దేశంలో కట్టబడి ఉన్నదో, రహస్యముగా వారు నీకు మొదలుపెట్టుచున్నారో, వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశములు మీ చిత్తానుసారముగా మీరు నెరవేర్చి ఇరాన్ కూడా నేడు నా తండ్రి రక్షణ కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి అగ్రదేశములకు నా తండ్రి నా ప్రభాని స్పందన కలిగచేసి నా తండ్రి అగ్రదేశ నాయకులు నా తండ్రి ఇరాన్కు నా తండ్రి అయా నా ప్రభ మద్దతునివ్వకుండా నా తండ్రి అయా నా తండ్రి ఇజ్రాయేలుకు మద్దతుదారులుగా నీ జనాంగముగా సమకూర్చబడి నా తండ్రి నీ చేత ఆదరించబడి ప్రేమించబడి నీ కృప ద్వారా సమస్తాన్ని పొందుటకు నడుచుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రపంచ దేశములకు నీ శాంతిని ఇవ్వండి దేవా. నీ ఏర్పాటు చేసుకుని ఉన్న నా తండ్రి అధికార వర్గములు పాలక వర్గములు నా తండ్రి ఆయా నా ప్రభ ఏ క్రమములో ఎట్టి నీ అధికారముతో ఎవరెవరికి నా తండ్రి ఎట్టి ప్రధానమైన నీ విధి విధానములను నా తండ్రి మీరు నిర్ణయించి ఉన్నారు. అట్టి నీ క్రమమందు నా తండ్రి నీ స్పందనతో వారు పనిచేయనట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ఆరోగ్యవంతులుగా ఆయుష్కర్తలుగా వెలుగుంది నా తండ్రి నీ రాజ్య నిర్మాణము చేయనట్లుగా నా దేవా నీ కృప చూపించండి దేవా. నీ ఆలోచనలను బలపరచండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి స్తోత్రము దేవా. మీ నామానికి వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. వాకులను అందించండి దేవా. శుద్ధ హృదయమును పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు మాకు అందించి నా ప్రభా నీ చిత్తానుసారముగా మేము నీకై ప్రయాసపడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను అభిషేకమును నా తండ్రి ఎల్లవేళలా మీరు మాకు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. అభిషిక్తులుగా నా తండ్రి పరలోకపు వరములతో పరిశుద్ధాత్మ వరములతో నా తండ్రి నీ దివ్య లక్షణములతో నా తండ్రి అలంకరించబడుటకు వరునికై పెండ్లి కుమార్తె ఎదురు చూచు క్రమములో నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆలోచనలను కలిగి సిద్ధపడుచు నా తండ్రి నీ కోసం ఎదురు చూచుటకు నీ రాకడకు ఎత్తబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ఆయా పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నేడు నైజీరియాలో జరుగుతున్న నా తండ్రి అగాయిత్యమునకు నా తండ్రి అకృత్యమునకు నా తండ్రి విపత్కర పరిస్థితికి నా తండ్రి అయా మీ యొక్క నా తండ్రి ముగింపు ఏమిటో నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. మణిపూర్లో ఒరిస్సాలో బంగ్లాదేశ్ లో జరిగిన దుశ్చర్యలకు నా తండ్రి నీ సమాధానములు ఎక్కడ నా తండ్రి నీ తీర్పులేమిటి నా తండ్రి మీరు చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి స్తోత్రము దేవా. క్రైస్తవుల మీద జరుగుతున్న ప్రతి దాడికి నా తండ్రి నీ సమాధానము నీ జవాబు నా తండ్రి మీరు ఇవ్వనై ఉన్నారు నా తండ్రి. మీదైన పద్ధతిలో ఏ రీతిగా నా తండ్రి నీ భావజాలములో ఎవరిని ఏ రీతిగా సరిచేయుట నా తండ్రి నీకు ఇష్టమో ఆ రీతిగా మీరు సరిచేసి నా తండ్రి మహిమను పొందమని వేడుకొనిచున్నాను దేవా. నీ ప్రణాళికను అడ్డగించు వారిని ఎంత మాత్రము నీవు క్షమించేవాడివి కాదు నా తండ్రి. యయా నా తండ్రి ఎన్ని పాపములు నాయన కేవలం మీరు ఈ లోకమునకు వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని మీరు సెలవిచ్చినారు. నేను నా తండ్రి పాపుల కోసం వచ్చితనని నా తండ్రి నీవెన్నో స్టేట్మెంట్ చేసి ఉన్నావు నా తండ్రి ఎన్నో బోధన చేసి ఉన్నావు. అయా మీరు పాపిని ప్రేమించినారు కానీ పాపమును కాదు నా తండ్రి. పాపమును ఎన్నటికీ మీరు అసహించుకున్నారు కానీ పాపిని ప్రేమించి తనని పాపము నుంచి విడిపించుటకు ఎంతో ఆసక్తి కలిగిన దేవుడు నా తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. వందనములు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా నీ ఆసక్తికరమైన నా తండ్రి నీ విధిలో నా తండ్రి నీ విధానములు నా
తండ్రి ప్రతిదీ కాపాడబడినట్లుగా నా తండ్రి పాపుల కోసమై నా తండ్రి ఈ లోకములో నా తండ్రి మానవ నరునిగా నా తండ్రి మానవ ఆత్మను కలిగి నా తండ్రి పరిశుద్ధుడుగా నా తండ్రి కుమారునిగా నా ప్రభా ఈ లోకములో నా తండ్రి ఉద్భవించి భయంకరమైన పరిస్థితులలో నీ వాగ్దానమును నెరవేర్చి నా తండ్రి మా అందరి యొక్క నా తండ్రి రక్షణార్థమై మేలు కోసమై నా తండ్రి బాగు కోసమై శ్రేయస్సు కోసమై నీ రాజ్యం ఇచ్చు నిమిత్తమై నా తండ్రి అయా నా తండ్రి బలి పశువు వలె నా తండ్రి నా ప్రభ నలగగొట్టబడి చితకగొట్టబడి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన సిలువను మూసి నా తండ్రి ఈ లోకమును తల్లకిందులు చేసి నా తండ్రి ఎంతగానో నా ప్రభ నీ ప్రాణమును నా తండ్రి సిలువ మరణమునకు అప్పగించి నా తండ్రి కార్యం అంతటిని నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ముగించి ఉన్నాను సమాప్తి చేసి ఉన్నాను అని నా తండ్రి నీ యొక్క వాక్కులను అందించి నా తండ్రి అయా నా ప్రభ నీ ప్రార్థనల ద్వారా నా తండ్రి నీ విధి విధానములో నా తండ్రి నా ప్రభ చనిపోయి నా తండ్రి సమాధి చేయబడి 3వ దినమున నా తండ్రి లేచి నా తండ్రి మరణపు ముళ్ళును విరిచి నా తండ్రి మహనీయుడిగా గొప్పవాడిగా రాజుగా ఉన్నతుడిగా శ్రేష్ఠుడిగా తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడా సంగమునకై ఎదురు చూచుచున్నవాడా సంగమునకు నా తండ్రి నీ దగ్గర ఉన్న ప్రతి ఏవిని ఇచ్చుటకు నా తండ్రి ఇష్టపడుచున్నవాడా సంకల్పము కలిగిన వాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా మీ నామమునకే వందనములు వందనములు సహాయం చేయండి దేవా సహాయం చేయండి నీ మేలు కలిగించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా ప్రతి చోట నా తండ్రి నీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి దేవా ఆత్మలను వెలిగించండి దేవా అనేకమైన రీతిలుగా నా తండ్రి ఆత్మల భారముతో సేవ చేయు నా తండ్రి దైవదాసులను సంఘకాపురులను బోధకులను సేవకులను పరిచారకులను నా తండ్రి ప్రవక్తలను నా తండ్రి పాటలు పాడు వారిని గానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని ఈ రీతిగా నా తండ్రి అనేక మందిని మీరు లేవనెత్తి నా తండ్రి నీ అభిషేకమునిచ్చి నా తండ్రి రెండంతల అభిషేకములో నీ చిత్తానుసారముగా నీలో వాడబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా శుద్ధ హృదయమును నా తండ్రి పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు 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 రాజా నీకే స్తోత్రము దేవా అయా పరిశుద్ధపరచండి దేవా నీ జనులందరికీ నీ ఆత్మను అనుగ్రహించండి ఆత్మల భారముతో పనిచేయుటకు నా తండ్రి అనేక ఆత్మలు పట్టి రక్షించబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా అయా సహాయము చేయండి నీ మేలు అనుగ్రహించండి నీ కృప ద్వారా నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆలోచనలలో నా తండ్రి మేమందరము భద్రపరచబడులాగున నా తండ్రి నీ దీవెన పొందులాగున నా ప్రభా నీ కృపను వెంబడించుటకు నా దేవా నీ కార్యములను ధరించుటకు నా తండ్రి నీ కృపను ప్రేమించుటకు నా దేవా నీవిచ్చిన ప్రతి భాగ్యమును నా తండ్రి మేము నిలిపించుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా ప్రార్థించే వారిని ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను వీరులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా దేశములకు రాష్ట్రములకు నా తండ్రి అయా నా ప్రభా నాయన జిల్లాలకు నా తండ్రి మండలాలకు గ్రామాలకు నా తండ్రి అనేక మందిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా ప్రపంచం నలుమూలల నా తండ్రి నీ కృపను వ్యాపింప చేయండి నీ రాజ్య సువార్తను ప్రకటించండి దేవా నీ రాజ్యము ఇవ్వండి దేవా బూది గంతముల వరకు నా తండ్రి నీ పరిచర్య పని జరుగులాగున ఎందరెందరి మీద నా తండ్రి ఎట్టి నీ అభిషేకం ఎట్టి నీ క్రమమును నా తండ్రి మీరు నా తండ్రి దాచించినారో ఎవరిని ఏ రీతిగా వాడుకున్నటకు నా తండ్రి నీకు అంగీకృతమై ఉన్నదో ఆ రీతిగా మీరే వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము 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 తండ్రి మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు దేవా ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా దురాత్మలను బంధించండి దేవా దుష్ట శక్తులను బంధించండి అంధకార శక్తులను బంధించండి ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా నా తండ్రి విస్తృతముగా నీచు యొక్క కృప ద్వారా నా తండ్రి ఎక్కడెక్కడికి నా తండ్రి విస్తరించవలసి ఉన్నదో అక్కడక్కడకు విస్తరించుటకు నీ జనులందరూ పోగు చేయబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు
దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆత్మను అనుగ్రహించండి దేవా, కృప చూపించండి దేవా. నా తండ్రి, నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి పరిశుద్ధతను నా తండ్రి మీరు వరముగా అందించమని నా తండ్రి నీ సన్నిధిలో బ్రతుకు నా తండ్రి. ఇది నా తండ్రి నా ప్రభ నీ సన్నిధి కాంతిని అనుభవించు వరము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నూతనముగా నీ సేవకై నా తండ్రి మీరు అభిషేకించిన ఏర్పాటు చేసుకుని ఉద్దేశించి ఉన్నవారు ఏ రీతిగా నా తండ్రి స్థిరపడి ఉన్నప్పటికీ నా తండ్రి నీ ప్రేరణ ద్వారా నా తండ్రి ప్రేరేపించబడి నీ పని చేయుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీ కార్యములను విశదపరచండి. నీ రాజ్య నిర్మాణమును జరిగించండి దేవా. నీ రాజ్యమును నా తండ్రి ఈ భూమి మీద మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రము 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 దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవా, నా తండ్రి జీవము కలిగిన వాడా. అయా నీకే స్తోత్రము దేవా. నిరంతరము నా ప్రభు నిలిచి ఉండువాడా, కృప చూపువాడా. అయా నీ విడల పట్ల నా తండ్రి నీ ఆలోచనలను ఉద్దేశములను తలంపులను కలిగిన వాడా. ప్రతి ప్రయత్నములో సహాయము చేయువాడా. ప్రతి ఆలోచన నీ చిత్తానుసారముగా స్థిరపరచువాడా. మాకు ఉద్దేశము పుట్టక ముందే, తలంపులు రాకముందే నా తండ్రి ప్రతిదీ నీ వెరిగి ఉన్నావు నా తండ్రి. ఏ రీతిగా నా తండ్రి మా తలంపులు మా ఉద్దేశములు ఈ లోకములో ప్రబలవలసి ఉన్నదో ఆ రీతిగా ప్రబలుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృప ద్వారా నడిపించమని నా తండ్రి నీ ఆలోచనలను ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి ఆత్మల భారముతో నా తండ్రి ఎందరూ నా తండ్రి ఎంత విస్తృతముగా కుటుంబ సమేతముగా కూడా నా తండ్రి నీలో సమర్పణ కలిగి నా తండ్రి ఎంతగా నీ పనిని ప్రేమించి నా తండ్రి ఎంత నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఆరాటము చేయుచున్నారు. అదంతయు కూడా నా తండ్రి మీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి స్థలములో నా తండ్రి నీ బిడ్డల పట్ల నా తండ్రి నీ కార్యము జరిగినట్లుగా వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి నిరంతరము కూడా నా తండ్రి వారందరూ కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ ప్రయాసం అంతయు నా తండ్రి ఈ భూమి మీద నీ బిడ్డలైన వారందరూ నా అర్థం చేసుకుని నా తండ్రి దానిని బోధించుటకు నా దేవా మీ బిడ్డలను నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న వారిని మీరు నిలవబెట్టి నా తండ్రి కేవలము నీ నోటి దూరగా నా తండ్రి వాడుకొనమని నా తండ్రి నీ స్వరమును నా తండ్రి నీ బోధను నా తండ్రి నీకు నా తండ్రి నా ప్రభ మీరే అందించమని నా తండ్రి నీ జనులను నా తండ్రి నీ సంఘమును సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. సార్వత్రిక సంఘము ఏర్పాటు నా తండ్రి మేమందరము పొందులాగున నా తండ్రి నీ కృపను వెంబడించులాగున నా తండ్రి నీ కృప ద్వారా నడిపించబడులాగున నా తండ్రి నీ ఆలోచనలను ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. ప్రస్తుతము నా తండ్రి వేసవి కాలము నా తండ్రి వాతావరణ పరిస్థితులను మీరు అనుకూలపరచండి దేవా. ఈ వేసవిలో నా తండ్రి ఎన్నో ప్రాంతములకు నా తండ్రి ఎంతో దూర ప్రాంతములకు నా తండ్రి నీ దేవదాసులు పర్యటిస్తూ నా తండ్రి నీకై ప్రయాసపడుతూ ఉన్నారు నా తండ్రి. వాతావరణం నా తండ్రి ఎండ దెబ్బలు నా తండ్రి నా తండ్రి మీరు నా ప్రభ నివారించండి తగలకుండా నా తండ్రి వారందరూ కూడా నా ప్రభ సురక్షితముగా నా తండ్రి వెళ్ళవలసిన ప్రాంతములకు వెళ్ళుచు నా తండ్రి అయా నా తండ్రి చేయవలసిన బోధన నా తండ్రి నీ క్రమములో నీ చిత్తములో చేయుటకు నా తండ్రి నీలో వాడబడుటకు నా తండ్రి అభిషేకించండి దేవా. రెండంతల అభిషేకమును నా తండ్రి నీ విడలైన వారందరికీ మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 రాజా. మీకే స్తోత్రము తండ్రి. ఉన్నతమైన నా తండ్రి నా గొప్ప దేవా, అద్వితీయమైన నా గొప్ప తండ్రి, సంచకరువైన నా తండ్రి నీకే స్తోత్రము దేవా.
మీ ఆత్మను సంధించండి దేవా, నీ కృప చూపించండి దేవా. ఆత్మల భారముతో పనిచేయి వారందరికీ నా తండ్రి నీ అభిషేకముని ఎన్నటికీ నా తండ్రి మీరు దూరం కానివ్వక నా తండ్రి, ఎట్టి శోధనలో పడకుండా నా తండ్రి యోగు కుటుంబమునకు వేసిన కంచెని వేయమని వేడుకొనుచున్నాను. స్థానిక సంఘ కాపర్లు నా తండ్రి నా గొప్ప దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఇంటర్నేషనల్ గా నా తండ్రి అనేక ప్రాంతములకు నా తండ్రి పర్యటిస్తూ నా తండ్రి నీలో బలంగా వాడబడే దైవ సేవకులు ఎందరో ఉన్నారు నా తండ్రి. నమ్మకత్వంతో నా తండ్రి పని చేయుచున్న వారు, సాగుచున్న వారు కూడా నా తండ్రి ఎందరెందరో ఉన్నారు నా తండ్రి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృప ద్వారా నా తండ్రి, వివేకము ద్వారా నా తండ్రి, ఉల్లాసము ద్వారా నా తండ్రి పరిరక్షించబడుటకు నా తండ్రి నీ దీవెన తర్పించమని వేడుకొనుచున్నాను దేవో. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా. ఆకాశమందు ఆసీనుడవై ఉన్నవాడా, కృపలను అనుభవించువాడా, నీకే స్తోత్రము దేవా. కృపనిచ్చువాడా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ప్రార్థింప చేయండి దేవా. అభిషేకమునివ్వండి దేవా. పరిశుద్ధాత్మనివ్వండి దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి, పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించమని నా తండ్రి నీ దివ్య సంకేతములను, సందేశములను, వాకులను నా తండ్రి మీరిచ్చి నా ప్రభా నీ కృప ద్వారా నీ చిత్తములో నీలో మొరపెట్టుటకు నా తండ్రి అనేక విషయములను తెలుసుకొనుటకు నా తండ్రి ఈ భూమి మీద దీర్ఘాయువంతులుగా నా తండ్రి అయా నా తండ్రి నీ కృపను పొందుకొనుటకు నా తండ్రి అధికమైన నీ విధి విధానములలో, నీ ప్రణాళికలలో నమ్మకత్వమును కనపరచుటకు నా దేవా, నమ్మకముగా నీ ప్రణాళికను నెరవేర్చు వారిగా నా తండ్రి మమ్మలను సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. భయంకరమైన ప్రతి పరిస్థితిని నా తండ్రి, భయాందోళనను నా తండ్రి మీరు తొలగించండి దేవా. విపత్తులను నా తండ్రి, నా వినాశనములను నా తండ్రి మీరు తొలగించండి దేవా. అయా నేడు సోషల్ మీడియాలో నా తండ్రి ఎన్నో నా తండ్రి నా వార్తలు నా తండ్రి ఎంతో భయంకరంగా నా తండ్రి వ్యతిరేక్తముగా నా తండ్రి హల్చల్ చేయించున్నవి నా తండ్రి. వాటన్నిటికీ నీ సమాధానములు ఎక్కడ నిజ నిర్ధారణలు జరిగించి నిజ నిర్ధారణ చేసి నా తండ్రి దోషులు నిందితులు ఎవరో నా తండ్రి వారిని సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. రాక్షస స్వభావంతో FCN ఫైల్స్లలో బయలుపడిన విధానములో నా తండ్రి నా ప్రభ ఎందరో నా తండ్రి అధికార వర్గములో ఉన్నవారు ఉన్నారని, ఎందరో నా తండ్రి నా ప్రభ నాయన వారి కామవాంఛలను నా తండ్రి వికృతంగా నా తండ్రి నా ప్రభ చిన్న పిల్లల పైన తీర్చుకొని నా తండ్రి వారి రక్తమును సహితము పీల్చి తాగి ఉన్నారని నా తండ్రి అయా నా తండ్రి వారిని నా ప్రభ నాయన అయా సోషల్ మీడియా నా తండ్రి నేడు తెర మీదకు తీసుకుని వచ్చినది నా తండ్రి నిజమేమిటి నా తండ్రి, నిజ నిర్ధారణ ఎక్కడ నా తండ్రి అది ఎంత నా తండ్రి మీ యొక్క నా తండ్రి ఏది ఎలా ఉన్నా నా తండ్రి మీ తీర్పులో నుంచి నా తండ్రి మీ కంటి నుంచి నా తండ్రి అయా ఎవరు తప్పించుకోలేరు నా తండ్రి. వారిని ఏ రీతిగా సరిచేయు నా తండ్రి నీకు ఇష్టమైనదో ఆ రీతిగా మీరు తప్పకుండా సరిచేస్తారు నా తండ్రి. కానీ నా పప్ప నాయన పరిస్థితులన్నిటినీ నా తండ్రి శ్రేయస్కరమైన విధానంలో నా తండ్రి మీరే రూపొందించమని నీ సువార్తను నమ్మే ధన్యత భాగ్యం నా తండ్రి నీ బిడలయ్యే వారసత్వము నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని రక్షణ భాగ్యమును కల్పించమని ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఏ ఒక్కరిని దాటిపోకుండా నా తండ్రి సమస్త విషయములలో కూడా నా తండ్రి నమ్మకత్వమును కనపరచుటకు నా దేవా నీ మేలు చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రం దేవా. అయా నా తండ్రి డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానము ద్వారా నడిపించి వైద్య వృత్తిలో నా తండ్రి వారు నమ్మకముగా పనిచేయనట్లుగా అది వ్యాపారము కాదు సేవ అనే దృక్పథములో నా తండ్రి వారు వెలిగించబడి వారి కుటుంబాలకు వారి జీవితాలకు రక్షణకరముగా మేలుకరముగా వారి విధి విధానములను నా తండ్రి వారు చేతు నా తండ్రి చేయుటకు నా తండ్రి అనేక రీతులుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో వాడబడుటకు నా తండ్రి నీ ధన్యత నీ కృప నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నిన్ను గుర్తెరగని వారికి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ సమయమును అవకాశమును వీలును వాళ్ళను ఇచ్చి నా తండ్రి నీ సన్నిధిలోనికి ఆకర్షించి నా తండ్రి నీ జ్ఞానమును ఇచ్చి శరీర నిర్వాణమును నా తండ్రి వారికి బోధించి నా తండ్రి నీ బిడలకు నీ జనులకు అవసరమైన వైద్య సేవలు నీ ప్రక్రియలో
చేయబడి అద్భుతములలో జరుగుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. వెలిగించండి, వెలిగించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. పరిశుద్ధాత్ముడా మీ నామమునకే వందనములు దేవా. అయా నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు నిర్మాణము చేసిన నీ విధానములో నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ యొక్క చిత్తములో నా ప్రభ ప్రతి ఒక్కరూ వెలిగించబడి నా తండ్రి నీతి, న్యాయము, చట్టము, శాంతి భద్రతలు నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి జనులందరికీ నీ భద్రత కలుగునట్లుగా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న ప్రతి రక్షణ దళం నా తండ్రి యథార్థ స్వభావముతో పనిచేయనట్లుగా వారి అవసరతలు మీరు తీర్చండి. వారి యొక్క కుటుంబములను దీవించండి. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు సమయమునిచ్చి నీ సన్నిధిలోనికి ఆహ్వానించి నీ బిడలుగా నా తండ్రి మీరే రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా. మానసిక పరిపక్వతను నా తండ్రి ప్రతి ఒక్క విధానములో నా తండ్రి నీ బిడలకు మీరు తోడుగా ఉంచి మీ పరిశుద్ధాత్మని ఇచ్చి నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా ప్రతి ఒక్కరూ ఆత్మకార్యములలో నా తండ్రి ఆలోచన కలిగిన వారై నా తండ్రి ఆత్మలో న్యూనతాభావం కలిగి నా తండ్రి నా ప్రభ ధన్యతను మేలును నా తండ్రి స్వతంత్రించుకుని నిమిత్తము నా తండ్రి ఈ నమ్మకత్వమును పొందుటకు నా దేవా నీ విధించిన విధి విధానములలో నా తండ్రి పనిచేయుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకి వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అయా నా తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నా తండ్రి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఎన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో సేవా సంస్థలు నీ బిడ్డల శ్రేయస్సు కోసమై ఉపయోగార్థమై మేలు కోసం నా తండ్రి మీరు స్థాపించిన మీ యొక్క ఆలోచనలలో మీ ఉద్దేశంలో మీ తలంపులలో మీ ప్రణాళికలో నా తండ్రి ఏది ఏ రీతిగా నిర్వహించబడుట నా తండ్రి నీకు అనుకూలమో యోగ్యమో నా తండ్రి నీ చిత్తమును స్థాపించుట నా తండ్రి నీ విధానం అయ్యున్నదో నా తండ్రి ఎవరిని ఏ క్రమంలో నా తండ్రి మీరు ఉన్నతాధికారులను సాధారణ ఉద్యోగులను నా తండ్రి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేయ వారి గాను ఎంపిక చేసి ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి నమ్మకముగా నీవిచ్చిన ఏర్పాటును నా తండ్రి నీవిచ్చిన అధికారమును ఉద్యోగమును గౌరవించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ఆలోచనలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి అయా నా తండ్రి విధులను నిర్వహించుటకు నా తండ్రి నా ప్రభా నీ కృప చూపించండి. ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్ నా తండ్రి నమ్మకత్వంతో ప్రేమ స్వభావంతో నీతత్వంతో ఎక్కడెక్కడ ఏ రీతిగా నా తండ్రి ఏ ఏ వ్యవస్థలు సంస్థలు స్థాపించబడి ఉన్నవో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నా తండ్రి నీ ప్రేమను కనపరిచే విధముగా ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి అయా నా తండ్రి నిన్ను కలిగి నా తండ్రి నా ప్రభా నాయన అయా నా తండ్రి వ్యవహరించుటకు నా దేవా నీ కృప నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంచండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టక నా తండ్రి ఏ ఒక్కరిని నా తండ్రి దాటిపోక నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఆత్మ దీపమును మీరు వెలిగించండి దేవా. ప్రతి ఒక్కరిలో నీవు పెట్టిన ఆత్మ మనస్సాక్షి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మనసు మనస్సాక్షి కూడా నా తండ్రి అంతయు నా తండ్రి వెలిగించబడుటకు నా తండ్రి ఆత్మలో న్యూనతాభావము కలిగి జీవించుటకు నా దేవా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా
మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి, నిరుద్యోగులైన యువతి యువకులను నా తండ్రి మీరు కాపాడండి దేవా. ఉద్యోగ అవకాశములను నా తండ్రి అయా సరైన క్రమంలో లేక నా తండ్రి ఎన్నో ఇబ్బందులకు గురి ఎగుచు నా తండ్రి నేడు యువతి ఎంతో పతనమైపోవచ్చున్నది నా తండ్రి. ఎంతగానో విఫలమైపోవచ్చున్నారు నాయన. అయా ఎన్నో కమిట్మెంట్ల చేత వేధించబడుచున్నారు నా తండ్రి, ఇబ్బందులు పడుచున్నారు దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన గత కొద్ది సంవత్సరములుగా అనగా ఇంచుమించు 30-40 సంవత్సరములుగా నా తండ్రి అయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి మీరు స్థాపించి నా తండ్రి చేసిన ఆర్థిక సేవా పరిచర్య ఎంతో గొప్పదై ఉన్నది నా తండ్రి. దానిని మీరు ఎంపిక చేసిన విధానములో నా తండ్రి, నిర్మించిన నీ క్రమములో నా తండ్రి ఎందరికో నా ప్రభ ఉద్యోగ అవకాశములను కల్పించి నా తండ్రి ఆర్థిక అసమానతలు తొలగించి ఉన్నారు. ఆర్థికంగా నిబిడలైన వారిని నా తండ్రి తరతమ భేదము లేకుండా ఎంతగానో మీరు ప్రతిష్టం చేసి ఉన్నారు నా తండ్రి. అటు నీ క్రమములో నా తండ్రి నేడు నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో నా తండ్రి ప్రతి ఒక్కరు భయభాంతులైపోవచ్చున్నారు నా తండ్రి. ఉద్యోగములను నా తండ్రి అయా నా ప్రభ నిజముగానే తగ్గించి వేయబడుచున్నవి నా తండ్రి. భయాందోళనలోని జనులందరూ చిక్కుకొని ఉన్నారు నా తండ్రి. నూతనమైన నీ భావజాలం నా తండ్రి ద్వారా నా తండ్రి అయా ఎన్ని టెక్నాలజీలు ప్రబలినా, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా తండ్రి ఎదురుబడి నిలబడినా నా తండ్రి అయా మానవ మేధస్సును, మానవ జ్ఞానమును, పరిజ్ఞానమును నా తండ్రి అవి పూరించలేవు నా తండ్రి. దానిని డిక్టేట్ చేయవలసింది నా తండ్రి, దానిని వాడవలసింది, ప్రోగ్రామింగ్ చేయవలసింది మానవ మేధస్సు మాత్రమే నా తండ్రి. అటు నీ క్రమములో నా తండ్రి నా ప్రభ స్మార్ట్ అయిన విధానములో నా తండ్రి ఉద్యోగ అవకాశములను నా తండ్రి నీ జనులకు నా తండ్రి మీరు విడవక ఇచ్చే గొప్ప దేవుడు నా తండ్రి. కానీ సమయము చాలా జాప్యమగుచున్నది నా తండ్రి. అయా నా తండ్రి సమయము గతించిపోవచ్చున్నది నా తండ్రి. ఇబ్బందులు చెలరేగుచూ ఉన్నవి నా తండ్రి. అయా నా ప్రభ నా తండ్రి అయా నీ జనులందరికీ నా తండ్రి నీ మార్గమును సిద్ధపరిచి నా తండ్రి పరిస్థితులను చక్కదిద్ది నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన ఐటీ డిపార్ట్మెంట్ సేవలకై నా తండ్రి నిర్దిష్టంగా నియమించబడిన అగ్రదేశమైన అమెరికన్ దేశంలో నేడు ఉన్న పరిస్థితిని నా తండ్రి ఆందోళనను నా తండ్రి మీరు కట్టి సరిచేసి నా తండ్రి ఆయా తద్వారా నా తండ్రి ఎక్కడెక్కడ నీ జనులకు నా తండ్రి ఉద్యోగ అవకాశములను నా తండ్రి అయా మీరు ఇవ్వవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిపూర్ణతను నా తండ్రి మీరు అందించండి దేవా. నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీ కనికరము చూపించండి దేవా. కృపనివ్వండి దేవా. భద్రపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీ జ్ఞానమందు నా తండ్రి రూపించబడుటకు నా దేవా నీ కృప చూపించి నా తండ్రి నీ జనులైన వారందరికీ నా తండ్రి ప్రత్యేకమైన నీదైన పద్ధతిలో నా తండ్రి నీ భావజాలములో నా తండ్రి నీ ఆదరణతో నీ ప్రేమతో నా తండ్రి పోషించబడు నిమిత్తము నా తండ్రి ఉద్యోగములను కల్పించండి. కష్టపడి పనిచేయుట దీవెన ఆశీర్వాదము నా తండ్రి పనిచేయుట నా తండ్రి నా ప్రభ నీ గొప్ప దీవెన ఉన్నది నా తండ్రి. ఆయా ప్రతి ఒక్క యువతులు నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా కష్టించి నా తండ్రి ఎవరి వారి స్థితిలో నా తండ్రి సక్రమముగా పనిచేస్తూ నా తండ్రి పోషించబడుటకు నిన్ను ఆరాధించుటకు నా తండ్రి నీ సేవకై నా తండ్రి కష్టార్జితమును వినియోగించుటకై నా దైవా నీ కృప చూపించమని నీ సేవలో సైతము నా తండ్రి మా కష్టము ఉండునట్లుగా నా దేవా మా యొక్క నా తండ్రి అయా సంపాదన నా తండ్రి నీ సేవకై వినియోగించే వారిగా మేము నా తండ్రి అయా నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను నా ప్రభ ఎల్లవేళలా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కార్యములను విసిదపరచండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. చేతి వృత్తుల వారిని వ్యవసాయ కూలీలను నా తండ్రి
పెయింటర్స్ ని, టాపీ వర్కర్స్ ని, కార్పెంటర్స్ ని నా తండ్రి, ఇంకా ఎందరెందరో నా తండ్రి ఏ క్రమములో నా తండ్రి ఎంత కష్టపడి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి శ్రమ పడుతూ పనిచేస్తూ ఉన్నారో వారి శ్రమను, వారి కష్టమును మీరు వృద్ధి పొందించండి దేవా. వారి చేతి పనులను దీవించండి, వారిని ఆశీర్వదించండి దేవా. నీ కృప ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ నా తండ్రి నీ ఆలోచనలను నా తండ్రి నీ తలంపులను ఇచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి పనిచేయుటకు నా తండ్రి అభివృద్ధి పొందుటకు ఆశీర్వదించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా ఏ పనిలో నా తండ్రి ఏ నమ్మకత్వంలో నా తండ్రి ఎవరు ఏ రీతిగా కష్టపడుచున్నా నా తండ్రి అదంతయు కూడా నా తండ్రి వృద్ధి గావించబడినట్లుగా నా తండ్రి అభివృద్ధి పొందినట్లుగా సమాజ శ్రేయస్సు మేలు జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి, నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు తండ్రి. నా అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీరు కాపాడండి దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుతున్నా తండ్రి ఎంతో నా తండ్రి కుటుంబ వారంతో నా తండ్రి చితికిపోవచ్చిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారికి నీ మేలు కలుగ చేయండి, వారి అవసరతలు తీర్చండి, వారి కుటుంబములలో మీరు తోడుగా ఉండండి దేవా. వారి బిడ్డల విషయంలో నా తండ్రి నీ కాపుదల ఎన్నటికీ మీరు నిలిపి ఉంచి నా తండ్రి వారు అభివృద్ధి చెందినట్లుగా నీ చిత్తానుసారముగా నీ నామందు నా తండ్రి అయా నా ప్రప్ప నాయన వెలుగొందినట్లుగా నీ బిడ్డలుగా నీ ప్రజలుగా నా తండ్రి నీచే ముద్రించబడినట్లుగా నా తండ్రి నీ దైవజనాంగముగా మీరు రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అట్టి నీ ఘనతలో నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయా నా తండ్రి వివాహ బంధమందు నా తండ్రి స్థిరపడుటకు స్థాపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. వివాహ విషయములలో నా తండ్రి జాప్యము జరుగుతున్న వారికి నా తండ్రి ఉన్న నా తండ్రి నా ప్రభ పరిస్థితులన్నింటినీ నా తండ్రి మీరు అనుకూలపరిచి నా తండ్రి అట్టి జాప్యతను నివారించి నా తండ్రి సరి అయిన సాటి అయిన సహాయమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. విడాకుల కోసం యత్నించే వారిని నా తండ్రి బుద్ధి చెప్పండి, హెచ్చరించండి, నీ హెచ్చరికలు జారీ చేయండి. దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తిరిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న నా తండ్రి అయా నా ప్రప్ప నాయన మనస్పర్ధలను నా తండ్రి తొలగించుటకు నా తండ్రి అభిప్రాయ భేదములను విభేదములను నా తండ్రి విచ్ఛిన్నము చేసుకొనుటకు నా తండ్రి నీ ఆలోచనల ద్వారా వారు ప్రేరేపించబడుటకు నా తండ్రి నీ చిత్తమును గుర్తెరుగుటకు నా తండ్రి సమాజంలో నా తండ్రి కుటుంబ విలువలతో నా తండ్రి ఆయా అనేక రీతులుగా నా తండ్రి వైవాహిక జీవితం అందు గౌరవించబడుటకు నా దేవా నీ కృప చూపించమని ప్రతి ఒక్కరికి నీ కృప ఎన్నటికి మీరు నిలిపి ఉంచమని అడుగుచున్నాను దేవా. వివాహము నా తండ్రి ఎంతో ఘనమైన కార్యమని నా తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా మీ ఎందుకు నా తండ్రి వివాహ సమయంలో చేసిన ప్రమాణములను బట్టి నా తండ్రి ఒకరినొకరు నా తండ్రి ప్రేమించుకునే క్రమములో నా తండ్రి వాగ్దానములను విస్మరించకుండా నా ప్రభ అయా నీ ప్రేమతత్వములో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి స్థాపించబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వ్యవసాయదారులను, పాడి పంటలను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మంచి పంట దిగుబడులు కలిగించండి దేవా. రైతన్నలందరినీ మీరు ఆనందింప చేయండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి యొక్క సమృద్ధి నా ప్రభ నిరంతరము కలుగునట్లుగా నా తండ్రి వారి చేతుల కష్టమును ఆశీర్వదించి నా తండ్రి ప్రతి మేలు వారికి పొదువు కాకుండా మీరు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విస్తరింప చేయమని అడుగుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరే అందించమని నా తండ్రి నీ కార్యములను నా తండ్రి మీరు తెలియపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రకృతి వైపరీత్యముల వలన
అయా నా తండ్రి వాతావరణ పరిస్థితుల వలన నా తండ్రి ఎలాంటి పంట నాశనములు జరగకుండా నా తండ్రి మీరే కాపాడండి. నీ జనులందరినీ మీరు పోషించండి దేవా. కరువు కాటకములు నా తండ్రి, భూకంపములు నా తండ్రి, ఎలాంటి వైపరీత్యములు కూడా నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి జరిగేకుండా నా తండ్రి అట్టి సమయమందు కూడా నా తండ్రి నీ బిడ్డలకు ఎలాంటి నా తండ్రి లోపము లేకుండా నీ భద్రతను ఏర్పాటు చేసి నా తండ్రి నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీవిచ్చిన ప్రతి వాగ్దానమును నా తండ్రి ఎత్తి ప్రార్థన చేయటకు నా తండ్రి, వాగ్దానములను అనుభవించుటకు నా తండ్రి, వాగ్వాదములకు పోకుండా వాగ్వివాదముల జోలికి పోకుండా వాగ్దాన భూమిలో నా తండ్రి వాగ్దానానుసారముగా నా తండ్రి బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి నీ జనులకు నా తండ్రి ఎలాంటి హాని ఇబ్బందులు జరగకుండా నా తండ్రి నాగుపాములను క్రూరమృగములను విషపురుగులను నా తండ్రి వాటి నిర్దేశిత ప్రాంతములను నా తండ్రి అవి జీవించినట్లుగా బంధించబడినట్లుగా నా తండ్రి నీ కృప నా తండ్రి నీ జనులందరికీ ఇవ్వమని నా తండ్రి ప్రతి ఒక్కరిని నిమ్మళపరచమని నిబ్బరపరచమని నా తండ్రి సుఖజీవనమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని ప్రశాంతమైన నా తండ్రి నా ప్రభ నా తండ్రి జీవనము నా తండ్రి జీవన శైలి ప్రతి ఒక్కరికి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. పారదర్శకతను నా తండ్రి పరమార్థమును నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా నీకే స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరికి సొంత గృహములు నా తండ్రి దీవెనగా మీరు అందించండి. గృహ దీవెన కల్పించండి. సుఖమైన సౌకర్యవంతమైన గృహంలో ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరూ ఆదరించబడినట్లుగా పోషించబడినట్లుగా నా దేవా నీ కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. సుఖజీవంతో కలిసిన నా తండ్రి సంవత్సరములు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని నా తండ్రి గృహ దీవెన కల్పించమని వృద్ధాప్యం వరకు నా తండ్రి ఎలాంటి ఆటంకములకు ఇబ్బందులకు నా తండ్రి గురి కాకుండా ఎదురు కాకుండా నా తండ్రి కాపాడబడుతూ నిరంతరం నీ సన్నిధిలో శ్రేయస్కరమైన పరి నా తండ్రి జీవితమును పొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. అనగారిన ప్రతి ప్రజలకు నా తండ్రి అణగద్రొక్కబడిన వారికి నా తండ్రి నా ప్రభ అదిమి వేయబడిన వారికి నా తండ్రి నీ మేలు కలిగించి నా తండ్రి విడిపించి నా తండ్రి వారి జీవన శైలిని మీరు మార్చమని వారి విధి విధానములకు నా తండ్రి నా ప్రభ నీ కృప చూపించి నా తండ్రి నీ మార్గం అందు వారు స్థాపించబడుటకు నా తండ్రి నీ రాజ్యమునకు వచ్చుటకు నా తండ్రి నీ రాజ్యంలో నా తండ్రి స్థిరత్వమైన విధానములో నా తండ్రి గృహదేవునితో వెలుగొందినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు స్థాపించమని వేడుకొనుచున్నాను దేవా. విడువబడిన ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ గృహమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి. కొన్ని నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి మీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఆర్థిక వనరులను సమకూర్చండి. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోను శాంక్షన్ చేయబడి నా తండ్రి అదంతయు సద్వినియోగం చేసుకుని నా తండ్రి మరలా తిరిగి కట్టగలిగిన స్థితి నా తండ్రి మీరు కల్పించండి దేవా. చేతి పనులను దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఆపదలు ఎదురు కాకుండా నా తండ్రి ఎట్టి సమయంలో కూడా నా తండ్రి ఎలాంటి అవాంతరములు జరగకుండా నా తండ్రి నీ విధిలో నీ ప్రణాళికలో ప్రతిదీ నా తండ్రి పరిరక్షించబడులాగున నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టుల మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా నిర్వహించండి, మరలా ప్రారంభించండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి. లాక్ అయిపోయిన అమౌంట్ నా తండ్రి మోసపూరితంగా నీ జనుల కష్టమును దోచిన వారి దగ్గర నుంచి నా తండ్రి అదంతయు తిరిగి వచ్చినట్లుగా నా ప్రభ నీ కృప చూపించి నా తండ్రి ఎవరి చేతుల కష్టము వారే అనుభవించు కృప ధన్యత భాగ్యమును నా తండ్రి మీరు అందించమని సమృద్ధిని మేలును కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా
మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. నీ ఆశీస్సులను నా తండ్రి, నీ జ్ఞానమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహములలో జననివాసము లేక వెలవెలపోతూ శిథిలమైపోచుండగా నా తండ్రి, అయా శిథిలమైపోవచ్చున్న ప్రతి గృహమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా మీరు దీవించండి దేవా. నీ ప్రణాళికలో నీవు ఏర్పాటు చేసిన స్థితిలో మీరు స్థాపించిన నీ క్రమములో నా తండ్రి పునరుద్ధరణ చేసిన నా తండ్రి నీ విధి విధానములలో నా ప్రభా ప్రతి ఒక్క గృహము నా తండ్రి దీవించబడుటకు జన నివాసము దిగిన స్థలములుగా నా తండ్రి ఆశీర్వదించబడుటకు నా దేవా నీ కృప చూపించండి, ఆశీర్వదించండి దేవా. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీ కార్యములను విశదపరచండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా, నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు తండ్రి, నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, సహాయము చేయండి. అయా సహాయము చేయండి, నీ మేలు కలిగించండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ నామమునకే వందనములు. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి లోపము నా తండ్రి సరిచేసుకుని ఉన్నదో నా తండ్రి చోటు చేసుకుని ఉన్నదో అదంతయు మీరు సరిచేయండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, ఫైల్స్ వ్యాధి నా తండ్రి, అయా నడుము నొప్పి, మోకాళ్ళు మోచేతులు నా తండ్రి, కీళ్ల నొప్పులు నా ప్రభ, ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఏ కణములో ఏ అణువులో ఏ పరమాణువులో నా తండ్రి ఏ శరీర నిర్మాణంలో ఎక్కడ ఏ విధముగా నా తండ్రి నా ప్రభ పేరు లేని రోగాలు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగాలు కూడా ఎన్నో నీ బిడలను ఏలుబడి చేయుచున్నవి నా తండ్రి. అట్టి దురాత్మలన్నిటినీ నా తండ్రి, అట్టి దయ్యములను నా ప్రభ, అట్టి వేధింపులను నా తండ్రి మీరే తొలగించి నా తండ్రి ఆరోగ్యవంతులుగా మీరు స్థాపించండి. ఆరోగ్యమునివ్వండి దేవా, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా సరిచేయండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, మరణ పడకల మీద ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని నా తండ్రి, ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇబ్బందులలో అనారోగ్యముతో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన చేసే దిక్కు లేక నా తండ్రి అయా నా తండ్రి దిక్కుదోసన పరిస్థితులలో నా తండ్రి అలమటిస్తూ ఉన్నారు వారందరినీ కూడా నీ చిత్తమైతే నా తండ్రి నీ అద్భుతములలో నా తండ్రి మీరు విడిపించి నా పాపాన్ని సాక్షులుగా నిలవబెట్టమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటలిజం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో ఎందరో బాధపడుచున్నారు నా తండ్రి. ఎంతగానో మానసికంగా వికలమైపోయినారు నా తండ్రి. ఎన్నో బలహీనతల చేత నా తండ్రి నా ప్రభా నాయన ఆయా వేధించబడుచున్నారు, పీడించబడుచున్నారు నా తండ్రి. అట్టి దురాత్మలను నా తండ్రి, అట్టి దుష్ట దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టి నా తండ్రి ఆరోగ్యవంతులను చేసి నా తండ్రి మీరు ఈ భూమి మీద స్థాపించమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అప్పులు ఊబిలో కూరుకుని పోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా.
అయా నా తండ్రి అప్పుల భారం అంతటిని మీరు తొలగించండి దేవా. చేతి పనులను దీవించండి. తీసుకున్న రుణములు నా తండ్రి సకాలంలో తీర్చుకోగలిగిన స్థితి, అనుభవ జ్ఞానము నా తండ్రి మీరు అందించి నా తండ్రి మీ కృప చూపించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, రుణ విముక్తులను చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసే వారిని, వేధించే వారిని, పీడించే వారిని, నీ జనుల కష్టములు దోచుకునే వారిని నా తండ్రి మీరు ఖండించండి. అయా నా తండ్రి మీ యొక్క నా తండ్రి హెచ్చరికలు జారీ చేయండి. ఎవరి చేతుల కష్టము వారే సమృద్ధిగా అనుభవించినట్లుగా మీ సమన్యాయమును నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 వందనములు. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. హృదయ కాఠిన్యములను నా తండ్రి మీరే తొలగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. మీ మేలు కలిగించండి. ఆత్మహత్య భయంకరమైన నేరము నా తండ్రి, అట్టి పాపము నా తండ్రి ఎవరు నా తండ్రి పడకుండా నా తండ్రి, అలాంటి ఘోరమైన పాపములో శాపములో నా తండ్రి ఎవరు బంధించబడకుండా పీడించబడకుండా, అట్టి దురాత్మ ఎవరి మీద నా తండ్రి అయా పని చేయించున్నదో ప్రేరేపించుచున్నదో అట్టి వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. సమస్యలు, శోధనలో, రోదనలో, వేదనలో జయించగలిగిన స్థితి, అనుభవ జ్ఞానమును నా తండ్రి మీరు అందించిన ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని నా తండ్రి నీవిచ్చిన ఆయుష్ సంపూర్ణముగా పరిపూర్ణముగా నీలో జీవించుటకు నా తండ్రి నీ కృప ద్వారా నడుచుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. గర్భఫలమును నా తండ్రి మీరు నా తండ్రి అందించండి దేవా. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి అయా ఎదురు చూచుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, నిందలు అనుభవించుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నా తండ్రి దూషించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భమును నా తండ్రి యేసు నామములో మీరు తెరవండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా ప్రతి నిందను మీరు కొట్టివేయండి దేవా. ప్రతి ఒక్క నింద నా తండ్రి ఆశీర్వాదముగా మారునట్లుగా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నా సంతానమందు ఆశీర్వదించబడినట్లుగా నీ కృప చూపించండి. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. శాపమును పాపమును కడగండి. అయా నీకే స్తోత్రము దేవా. విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి గర్భఫలమును, సంతానమును నా తండ్రి మీరు అందించి నా తండ్రి సంతానాభివృద్ధి నుంచి నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించండి దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నీ జనులందరూ నా తండ్రి తల్లిదండ్రులనే దీవెన నా తండ్రి అంతస్తును పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులుగా మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి గర్భమును కనుగర్భముగా మీరు చేయండి దేవా. ప్రతి స్థలము పాలిచ్చినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి గర్భఫలం అనే ధన్యతను నా తండ్రి పొందుకున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. అయా నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అట్టి వారందరినీ మీరు నా తండ్రి తక్షణమే విడిపించండి దేవా. తక్షణమే నా తండ్రి నీ ప్రణాళికలో నీ చిత్తములో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా నా తండ్రి కనుగర్భములుగా నా తండ్రి నా ప్రభ కార్యము దాల్చి నా తండ్రి గర్భఫలమును పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని నా తండ్రి సంతానం అనుగ్రహించమని
అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలను, బాధిత స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి దేవా, పోషణ దయచేయండి. అయా మీ నామమునకే వందనములు. చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా, దినము నీ సన్నిధిలో పెరుగుటకు, పెంచబడుటకు, నీ ఆజ్ఞలు, నీ బోధలు గైకొనుటకు నా తండ్రి, తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును నా తండ్రి మీరు అందించి నా ప్రభ నీ మార్గమందు పెంచుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. విద్యా బుద్ధులు నేర్పించండి. ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరి విద్యను అనుభవించుటకు నా తండ్రి, చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు నేర్ప నా తండ్రి కలుగ చేసి నా తండ్రి, ఉన్నతంగా ప్రతి నీ బిడ్డలను ఏర్పాటును బట్టి నా తండ్రి మీరే దీవించి నా తండ్రి నీ ఏర్పాటు స్థితిలో భవిష్యత్తరములకు నా తండ్రి గొప్పదైన పద్ధతిలో ప్రతి ఒక్కరిని మీరు రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ కృప చూపించండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ఉన్నతమైన శిఖరములను అధిరోహించుటకు నా తండ్రి, ఉన్నతమైన స్థానములలో స్థాపించబడుటకు నా తండ్రి, భవిష్యంలో నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి ఎవరిని ఏ క్రమములో నా తండ్రి మీరు ఏర్పాటు చేస్తున్నారు, ఎవరిని ఏ రీతిగా నా తండ్రి ఎలా వృద్ధి పొందించడం నీకు ఇష్టమయ్యున్నదో, నీ తలాంతులు ఎట్టివై ఉన్నవో అట్టి నా తండ్రి చిత్తానుసారముగా నీ ప్రణాళికను అనుసరించిన విధముగా నా తండ్రి ఏ ఒక్కరు తప్పిపోకుండా నా తండ్రి, ఏ ఒక్కరు విడవబడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు మార్గమందు నిలిచి ఉండినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామములకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. అయా చైల్డ్ లేబర్స్ తొలగించండి. బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి. అకాల మరణములను కొట్టివేయండి. అయా యువతీ యువకులను నా తండ్రి మీరు కాపాడండి దేవా. యవన బిడ్డలకు నా తండ్రి నీ కాపుదలు అనుగ్రహించండి. కొందరు ఎవరి బిడ్డలు నా తండ్రి చాలని చదువులు నా తండ్రి గురి గమ్యం లేకుండా వీడియో గేమ్స్, పబ్జీలు ఆడుతూ దురాత్మల చేత పీడించబడుతూ దుర్వ్యసనములకు బానిసలైపోయి నా తండ్రి ఎంతగా వికలమైపోతున్నారో, వారి జీవితాలను చిందర వందరగా నా తండ్రి పాడు చేసుకునిచున్నారో, వారి యవనమును, యవన ప్రాయమును నా తండ్రి వారి ఇచ్చిన తలాంతులను నా తండ్రి వారు నా తండ్రి నా ప్రభ నాయన నాశనము చేసుకొనిచున్నారు నా తండ్రి. దాన్ని అంతటినీ మీరు సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ వెలుగుని ఇచ్చి నా తండ్రి నీ వెలుగులోనికి ఆకర్షించమని, వెలుగు జీవితమును నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు అందించమని, వెలుగై ప్రకాశింప చేయమని, మీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి, మీ జ్ఞానమును బట్టి నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎవరెవరు ఏ రీతిగా రూపొందించబడుట, స్థాపించబడుట నా తండ్రి నీకు ఇష్టమైనదో ఆ రీతిగా మీరే స్థాపించమని నా తండ్రి, నీ కార్యములను జరిగించమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజాలు కూడా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి అయా, సహాయం చేయండి దేవా. నీ మేలు కలిగించండి దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. యువతి యువకులను నా తండ్రి అయా మీరు సందర్శించండి దేవా. వారి జీవితములను బాగు చేయండి దేవా. వారి ఆలోచనలను సరిచేయండి. లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయిన తండ్రి నేడు యువతి యువకులు నా తండ్రి ఎంత పతనమైపోవచ్చున్నారో, అశ్లీలంకో కూడా నా తండ్రి వారి జీవితాలను నా తండ్రి వారి యొక్క ఆయా ప్రణాళికను వారు పాడు చేసుకొనిచున్నారు నా తండ్రి. వారిని విడిపించండి దేవా. మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజాలు కూడా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ఈ దినమున నా తండ్రి నీలో ప్రార్థించి నా తండ్రి ఎందరెందరు ఏ మంచి కార్యము ప్రారంభించినారో నా తండ్రి, ఉద్యోగ ప్రారంభములు నా తండ్రి, నా గొప్ప బిజినెస్ ప్రారంభములు, శంకుస్థాపనలు నా తండ్రి, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ నా తండ్రి, అయా నా తండ్రి వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు నా తండ్రి, నా పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, ఇంకా ఏ ఏ మంచి కార్యములలో నా తండ్రి ఎవరెవరు నీ ఆశీర్వాద కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి.
అయా మీ నామమునకే వందనములు దేవా. నీ ఆశీర్వాదమునిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరచమని మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. ఈ దినమున ఎక్కడెక్కడికి నా తండ్రి ఎవరెవరు ప్రయాణములై వెడుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. మరలా ఇంటికి తిరిగి వచ్చే పర్యంతం నీ కృపా కాపుదల అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ప్రమాదములు ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నా తండ్రి నీ పరిచర్యలో కానీ జీవనోపాధి కోసం కానీ ఏ మంచి కార్యములు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నారో వారందరితో నీ ఆత్మ కాపుదల మీరు ఉంచమని వేడుకొనుచున్నాను. నీ సహాయమును కలిగి చేయమని అడుగుచున్నాను. నీ దేవదూతల సహాయమును మీరు అందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేయవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళువారు, అయా నా తండ్రి టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడ ఏ రీతిగా ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి దీవించబడినట్లుగా నా తండ్రి ఎట్టి ప్రమాదములు జరగకుండా ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల మీరు అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మను వలయముగా ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ఇంకా నీ రక్షణ కార్యము నా తండ్రి ఎక్కడెక్కడ జరగకుండా జాప్యము జరుగుతున్నదో నీ రక్షణ నా తండ్రి ఇంకా ఎందరికి దూరం అయ్యున్నదో అదంతయు సమీపమగునట్లుగా నా తండ్రి రక్షించబడినట్లుగా నీ రక్షణ వార్త నా తండ్రి ప్రతి ఒక్కరూ నమ్మునట్లుగా నమ్మి విశ్వసించి బాప్తిస్మము నందునట్లుగా నీ బాప్తిస్మ క్రమం అందు ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా చేర్చబడినట్లుగా నీలో బంధించబడినట్లుగా నీ చిత్తాన్ని ప్రేమించినట్లుగా నీ సంఘములో నా తండ్రి అయా నా తండ్రి నీ అనుభవములను పొందినట్లుగా నిన్ను కైకొనినట్లుగా యుగ యుగాలు నీతో కలిగి నిత్యత్వములో సంతోషంగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి నీ కృప ప్రతి ఒక్కరికి మీరు విధించమని చూపించమని కరుణించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని నా తండ్రి మీరు నాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా అపనమ్మకమును అవిశ్వాసమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా విశ్వాస స్థితిలో వీరులుగా వెలుగొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఆయా మా ప్రార్థనలన్నింటినీ ఆలకించి నీ చిత్తానుసారముగా ప్రతిఫలము సమాధానము మేలు కలిగించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా అంతరంగంలో నున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.